ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ తప్పక వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. ఒకవేళ ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాల్లో ఏదైనా ఏ రోజైనా మీరు వినకపోయినట్లయితే యూట్యూబ్లో అభిషేక స్వరం అనే యూట్యూబ్ ఛానల్లో ఈ మెసేజ్లన్నీ అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి. తప్పక మీరు అక్కడ వీక్షించవచ్చును. ప్రియులారా, అలాగే ఇప్పటి వరకు బోధించిన అనేక వాక్య సందేశాలు కూడా యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు తప్పక వీక్షించవచ్చును. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వచనం మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో, తన బిడ్డల పక్షంగా దేవుడు ఎంత బలమైన కార్యాలు చేస్తాడో ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రభువు తన బిడ్డల్ని ఎన్నడూ చెయ్యి విడువడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. మీకు మాట చెప్తారు, దుఃఖంలో, బాధలో, కన్నీటిలో చాలాసార్లు మనం దేవుని మీద సనుక్కుంటాం. ఏంటి ప్రభువా, నువ్వు విడిచిపెట్టేసావు, మా ప్రార్థన వినలేదు, నువ్వు కూడా వింటలేదు, నువ్వు కూడా చేయట్లేదు, నువ్వు కూడా దోసేసావు, నువ్వు కూడా నెట్టేసావు. దేవునితో ఇలా నిష్ఠూరాలు ఆడతారు కొన్నిసార్లు కొంతమంది. కానీ దేవుడు ఏ రోజు మనల్ని నెట్టేయలేదు, దేవుడు ఏ రోజు మనం త్రోసివేయలేదు. ఆయన కృపను మనకు దూరం చేయలేదు. ప్రియులారా, ఆయన కృప మారేది కాదు, ఆయన ప్రేమ మారేది కాదు. ఇర్మియా గ్రంథం 31:3 ఉంటుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా, విడువక నీ ఎడల కృప చూపుతున్నా. ప్రేమ మారలేదు, కృప మారలేదు. మారని దేవుడు, ప్రేమించే దేవుడు, విడిచిపెట్టని దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. ఒకవేళ ఆయన చేసే కార్యం ఆలస్యం అవ్వవచ్చునేమో, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకో. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఒక్క క్షణమైనా నిన్ను విడిచిపెట్టాడు. వదలడండి, అంత ప్రేమ ఆయనకి ఎందుకు. ఆయన ప్రేమించాడంటే ఆ ప్రేమ చాలా లోతుగా ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, ఆ ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు వివరించలేం. ఎందుకంటే అది ఆయన ప్రేమ, దేవుని ప్రేమ. ఇంకా యోహాను తన పత్రికలు అంటాడు, గాడ్ ఈజ్ లవ్ అంటాడు. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ అంటే దేవుడు అండి. దేవుడు మనల్ని ఎలా విడిచిపెడతాడు చెప్పండి? నిన్ను ఎలా విడిచిపెడతాడని నువ్వు అనుకుంటావు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ధైర్యం తెచ్చుకోండి ప్రియులారా. మీ కృంగిపోయిన సమయాల్లో, మీ బాధల్లో, మీ సమస్యల్లో, మీ నిరుత్సాహంలో మీరు ఎక్కడైతే కృంగిపోయారో, ఎక్కడైతే మునిగిపోయామనుకుంటున్నారో, ఎక్కడైతే ఓడిపోయామనుకుంటున్నారో అక్కడ నిలబెట్టగలిగిన దేవుడు ఉన్నాడు. అక్కడే బలపరుస్తాడు. నీ వీక్నెస్నే నీ బలముగా దేవుడు మార్చగలడు. అర్థం చేసుకోండి. దేవుని శక్తితో నింపబడండి. దేవుని గొప్ప కార్యాలు మీ కన్నులారా మీరు చూడండి. విశ్వాసముతో, పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రభు చేసే కార్యాలు మీరు చూడగలుగుతారు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుండి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. ప్రియులారా, ఇవి చాలా ప్రాముఖ్యమైన మాట. లుస్త్రాలో పౌలుని రాళ్లతో కొట్టేశారు. రాళ్లతో కొట్టి చంపేసి చచ్చిపోయాడని ఈడ్చి బయట బారేశారు. అలాంటి ప్రదేశానికి మరలా ఒక వ్యక్తి ధైర్యం చేసి వెళ్ళగలడంటారా? పౌలుకి భయం లేదండి. ఎందుకంటే ఇక నువ్వు జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. అంటే దేవుని కొరకు తన జీవితాన్ని ఇవ్వటానికి పౌలు వెనకాడలేదు. మరణం అని తెలిసినా భయపడలేదు, ఆపద అని తెలిసినా భయపడలేదు, కొడతారు అని తెలిసినా అసలు లెక్క కూడా చేయట్లేదు. లుస్త్రకు వచ్చెను అనే మాట చూస్తాం. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ప్రియులారా, ఈ వచనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకి నేర్పిస్తుంది.
ఈ వచనంలో మనం గమనిస్తే తిమోతి అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ వ్యక్తి ఒక శిష్యుడు అనే మాట రాయబడుతుంది. ఈ తిమోతి తల్లి ఎవరు అంటే ఒక యూదురాలు, తండ్రి ఎవరు అంటే ఒక గ్రీసు దేశస్థుడు. ఇక్కడ మీతోటి ఒక మాట చెప్పాలి, ఒక యూదుడు ఒక గ్రీసు దేశస్థురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పొరపాటును కూడా ఇష్టపడ్డాడు. మనం గమనిస్తాం రూతు గ్రంథంలో, రూతు నయోమి కోడలు, కానీ ఆమె నయోమితోటి బెత్లెహేముకు వచ్చినప్పుడు సమీప బంధువుడైన ఒక వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవాలి అంటే, అమ్మో నేనా ఆన్యురాలినా, నేను చేసుకోను, నాకు వద్దు అంటాడు. బోయజు రూతు యొక్క గుణగణాలు చూసి ప్రేమించి రూతుని పెళ్లి చేసుకుంటాడు. అంటే ఒక యూదుడు ఒక అన్యురాల్ని వివాహం చేసుకోవడానికి పొరపాటును కూడా ఇష్టపడడు. అలాగే యూదురాలైన ఒక అమ్మాయి అన్యులైన మరొక అబ్బాయి, అంటే యూదులు కాని మరొక అబ్బాయిని, యూదయేతరుడిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోరు ప్రియుల. అయితే తిమోతి తల్లి తండ్రి వారిద్దరిని మనం గమనిస్తే, తల్లేమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. వాళ్ళిద్దరికీ వివాహం జరిగిందండి. ప్రారంభ ఉజ్జీవ కాలంలో సంఘములో ఉజ్జీవం బయలుదేరినప్పుడు ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉంటుంది కానీ ద్వేషం ఉండదు. ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు అంటే ఆ సంఘములో ఉజ్జీవం లేదు, పరిశుద్ధాత్మ దేవుని కార్యములకు స్థానం లేకుండా పోయింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈ మధ్యకాలంలో చాలామంది ఈ భేదాలు పెట్టుకొని ఎక్కువ తక్కువ, లేకపోతే వాళ్ళు వీళ్ళు, ఈ భేదాలు ఎప్పుడైతే వస్తాయో అవి దేవుని పనికి ఒక ఆటంకం అయిపోతాయి. ఇక్కడ మనం చూస్తే యూదులకు గ్రీస్ దేశస్థులకి మధ్య వివాహాలు జరగటం అనేది అక్కడ అది సామాన్యమైన విషయం కాదు. కులాన్నంతటిని దాటుకొని బయటకు రావాలి యూదుల్లో నుండి. ఎందుకంటే యూదులు అసలు ఇతరులతో మాట్లాడరండి, సాంగత్యం చేయరు, వేరే వారితో అస్సలు పలకరించని కూడా పలకరించరు, బాగున్నావని కూడా మాట్లాడరు. అంత అసహించుకునే వ్యక్తులను వివాహం చేసుకొని వారితో జీవించటానికి ఈవిడ ఒక తీర్మానం చేసుకుంది అంటే ఆవిడ విశ్వాసం ఎంత గొప్పది ప్రియులారా, ఎంత బలమైన విశ్వాసం అండి. అందుకే పౌలు ఈ విశ్వాసాన్ని గురించి రాస్తాడు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, ఇప్పుడు నీతో సహా వసించుచున్నదని గుర్తించు అంటాడు. ఇక్కడ తిమోతి తల్లి పేరు రాయబడుతుంది. ఇది ఎక్కడ రాయబడింది అంటే 2వ తిమోతి పత్రికలో వ్రాయబడిన మాట. 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట వ్రాయబడుతుంది. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అండి? అది భేదాలు లేని విశ్వాసం, ద్వేషము లేని విశ్వాసం, ఆత్మీయ జీవితం కొరకై తపన కలిగిన విశ్వాసం, పరిశుద్ధత కొరకై దేవుని కొరకై పట్టుదల కలిగిన విశ్వాసం. కులం చూడాల, బంధువులు చూడాల, కష్టములు చూడాల, శ్రమలు చూడాల. కారణం పౌలు తన సేవలో శ్రమలను చూడలేదు, పౌలు తన సేవలో కష్టాలు చూడలేదు. ఆ విశ్వాసం తిమోతి లాంటి ఒక మంచి శిష్యుణ్ణి పౌలుకి అప్పచెప్పింది. ఈ తిమోతి ఎక్కడ వాడని రాయబడింది అంటే లుస్త్రలో ఉన్నటువంటి వ్యక్తి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరు? తిమోతి. మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఆత్మీయ జీవితంతో పాటు ఓ మంచి పేరు కూడా రావాలి. అదే ఆత్మీయ జీవితం యొక్క సువాసన. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటే, ఇష్టంగా ఉంటే శత్రువులు కూడా ప్రేమిస్తారట, శత్రువులు కూడా మిత్రులు అవుతారట. బైబిల్లో సామెతల గ్రంథంలో ఆ మాట ఉంటుంది. ఒక్కని ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే
విశ్వాస జీవితం దేవునికి ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా నీకు మంచి పేరును దేవుడు ఇస్తాడు. ఆ వ్యక్తి అండి ఎంత దీనుడండి, ఆ వ్యక్తి అండి ఎంత ప్రార్థనాపరుడండి, ఆ వ్యక్తి అండి ఎంత పరిశుద్ధుడండి, ఆ వ్యక్తి అండి ఎవరితో ఎక్కువ మాట్లాడండి. ఇలాంటివన్నీ అక్కడక్కడ మనం వింటుంటాం కొంతమందిని గురించి. అవి వారి జీవిత సాక్ష్యాలు. ప్రియులారా, విశ్వాస జీవితంలో సాక్ష్యం లేకపోతే బుకావాని తైలంలో చచ్చిన ఏగబడినట్టేనండి. ఒక్క చిన్న మరక చాలండి సాక్ష్యం మొత్తం పోవటానికి. ఒక్క చిన్న నింద చాలు సాక్ష్యం మొత్తం పోవటానికి. అందుకే చాలా జాగ్రత్తగా మన సాక్ష్యం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. భయభక్తులతో వణుకుతో మన రక్షణను కొనసాగించాలి. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్న విషయం. ప్రియులారా, ఏదో రక్షించబడ్డాను, నాలో ఏమీ లేదు, నాకు తెలుసు నేనేంటో, ఈ కాదు. నువ్వేంటో నీకెలా తెలుసో నువ్వేంటో ఇతరులకు కూడా తెలియాలి. అదే నీ రక్షణ సాక్ష్యం. నువ్వు మట్టుకు నువ్వు నీలో మంచితనం కలిగి ఉండి నేను మంచివాడిని నేను చెప్పుకుంటే అవ్వదండి. అది రక్షణ సాక్ష్యం కాదు. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకునేది కరెక్ట్ కాదు. ఇతరులు మన గురించి చెప్పే సాక్ష్యమే కరెక్ట్ అయిన సాక్ష్యం. అందుకే యేసు ప్రభు కూడా ఒక సందర్భంలో అంటాడు, నా మట్టుకు నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోవట్లేదు, నన్ను గురించి సాక్ష్యం చెప్పేవాడు వేరొకడు కలడు. కాబట్టి నా సాక్ష్యం నేను చెప్పినా కూడా ఇప్పుడు అది సత్యమే అంటాడు. అంటే నా గురించి నేనేం చెప్తున్నానో అదే నా గురించి ఇంకో వ్యక్తి కూడా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది సత్యమే కానీ అబద్ధం కాదు అంటాడు. తిమోతి మంచి పేరు పొందాడు. ఎవరి వల్ల? సహోదరుల వల్ల. విశ్వాసులలో తిమోతికి మంచి పేరు. లుస్త్రాలో, ఈకొనియలో కూడా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రవక్త తన స్వదేశంలో హితుడు కాదు అంటాడు. అంటే పుట్టి పెరిగిన ప్రజల మధ్యలో, చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రజల మధ్యలో ఓ వ్యక్తి చులకనగా చూడబడతాడు. అక్కడ ఆ వ్యక్తికి అంత ఘనత ఉండదు, మంచి పేరు కూడా ఉండదు. వీడా మనకు తెలియదా, వీడు మనవడే అంటారు. యేసు ప్రభువును కూడా ఆయన సొంత గ్రామంలో ఆయన ఎందు అంత విశ్వాసం వాళ్ళు ఉంచలేదు. యేసు ప్రభు అంటే ఆ వడ్లవాని కుమారుడా అంటారు, లేకపోతే వాళ్ళ ఈ సహోదరులందరూ మనతో పుట్టి పెరిగినోళ్లే అంటారు. అంటే ఏదో మనలో ఒకడు అన్నట్లుగా చూస్తారు. కానీ తిమోతి దగ్గరికి వచ్చేటప్పటికి లుస్త్రలో, ఈకొనియలో అంటే తన సొంత ప్రదేశాలలో మంచి పేరు పొందాడు. ఎవరి వల్ల? సహోదరుల వల్ల. విశ్వాసములో, సంఘములో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా తిమోతి ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ కార్యక్రమం చూస్తున్న మనం ఒక ప్రశ్న వేసుకుంటే మనం ఎలాగూ జీవిస్తున్న వారుగా మనం ఉన్నాం. 3వ వచనం చదువుకుందాం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను. ప్రియులారా, 15వ అధ్యాయములో వచ్చిన వాదనకు ఈ 16వ అధ్యాయం 3వ వచనంలో జరుగుతున్న కార్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. యూదులు అంటారు సున్నతి పొందితేనే అంటారు, అయితేనే మనలో గలవాలి, లేకపోతే వాళ్ళు మనకి పరాయి వాళ్ళు అన్నట్లుగా చూస్తారు. తిమోతికి ఇక్కడ ఇంత మంచి పేరుంది, ఇంత మంచి విశ్వాసం ఉంది. పౌలు దాన్ని గుర్తించాడు, గమనించాడు. ఓ మంచి శిష్యుడుగా తిమోతి ఉన్నాడు. పౌలుకి నమ్మకమైన శిష్యుడు. ఎంతమంది పౌలును విడిచిపెట్టినా తిమోతి పౌలును విడిచిపెట్టలేదు. అంటే ఇతరుల మాటలకు ప్రలోభానికి గురి అవ్వలేదు. పౌలు మీద ఏనాడు ద్వేషాన్ని పెట్టుకోలేదు, కోపాన్ని పెట్టుకోలేదు. పౌలు చెప్పిన ప్రతి మాటకు లోబడేవాడు అనమాట తిమోతి. అందుకే నా నిజమైన కుమారుడు అంటాడు. పౌలు చాలా నా కుమారుడు అన్నట్లుగా తిమోతి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు కాబట్టి ఇప్పటి వరకు తిమోతి సున్నతి చేయించుకోలేదు. ఎందుకంటే తల్లి యూదురాలు, కానీ తండ్రి గ్రీసు దేశస్థుడు. ఎక్కువగా పిల్లలకు తండ్రి ఇంటి విషయాలే వస్తూ ఉంటాయి, తండ్రి పెరిగిన వాతావరణమే వస్తూ ఉంటుంది. అంటే ఆడపిల్ల వివాహం అయిన తర్వాత
ఆడపిల్ల అబ్బాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ నివసిస్తారు కాబట్టి అక్కడ వాతావరణ పరిస్థితులే పిల్లలు కూడా నేర్చుకోవడానికి కారణమవుతాయి ప్రియుల. ఇప్పుడు తిమోతి గ్రీసు దేశస్థుడైన తండ్రి ఇంట పెరిగాడు కాబట్టి ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, తన తండ్రి పేరేంటో మనకి బైబిల్లో వ్రాయబడదు, కానీ తన తల్లి పేరు మాత్రం మనకి కనబడుతుంది, యునీకే అని. అలాగే ఇప్పుడు తండ్రి గ్రీసు దేశస్థుడు కాబట్టి తిమోతి సున్నతి చేయించుకోలేదు అప్పటి వరకు, కానీ విశ్వాస జీవితంలో చాలా బలంగా ఉన్నాడు. అయితే పౌలు తిమోతిని తీసుకుని ఇప్పుడు పరిచర్యలో ముందుకు వెళ్ళటానికై ఇష్టపడుతున్నాడు. అందుకే అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి. పౌలు ఆశ ఏంటంటే, ఇంత విశ్వాసం కలిగిన వ్యక్తి, ఇంత నమ్మకస్తుడైన వ్యక్తి, ఇంత మంచి పేరు కలిగిన వ్యక్తి, ఇంత నమ్మకమైన శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడితో తన ఆత్మీయ జీవితం ఆగిపోకూడదు, నాతో పాటు నువ్వు రా అని పౌలు తిమోతిని తీసుకొని వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు పౌలుకున్న ఒక సమస్య ఏంటంటే, తిమోతి వచ్చాడు అనుకో, తిమోతిని అందరూ అన్యుడిగా చూస్తారు. పౌలేమో యూదుడు, పౌలు యూదుల మధ్యలో కూడా సువార్త ప్రకటించాలి. ఇప్పుడు యూదుల మధ్యలో తిమోతిని అన్యుడిగా చూస్తే కొంచెం ఇబ్బంది పడతాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకటవుతారు, ఈ అబ్బాయి ఒక్కడే ఒకటవుతాడు. ఈ అబ్బాయిని ఎవరు పలకరించరు, ఎవరు పట్టించుకోరు. అందుకని తల్లి యూదురాలు కాబట్టి యూదుల పిల్లల్ని యూదులుగానే చూస్తారు కాబట్టి తిమోతి పౌలును తీసుకొని సున్నతి చేపించి ఉండవచ్చును అని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ రాయబడిన చూడండి, అతడి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాను. ఎవరిని బట్టి? వారిని బట్టి, యూదులను బట్టి. యూదులకు తెలుసు వాళ్ళ తండ్రి గ్రీసు దేశస్థుడని. తిమోతిని ఒక శిష్యుడిగా చూడాలి, ఒక గ్రీసు దేశస్థుడుగానో ఒక యూదుడుగానో చూడటం కాదు. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా తిమోతికి పౌలు సున్నతి చేయించాడు ప్రియులారా. తర్వాత మనం గమనిస్తే రోమాపత్రికలోను ఇంకా కొన్ని విషయాల్లోనూ సున్నతిని గురించి పౌలు అది అంత ప్రాముఖ్యమైనది కాదు, హృదయ సంబంధమైన సున్నతి కావాలి అని పౌలు వివరిస్తూ బోధిస్తూ ఉంటాడు ప్రియులారా. 16వ అధ్యాయం 4వ వచనం చదువు. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. చూడండి, యెరూషలేము నుంచి ఒక పత్రిక వచ్చింది కదా. యూదులు ధర్మశాస్త్రం అంతటిని అనుసరిస్తున్నారు, అలాగే యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారు, వారందరూ రక్షించబడుతూ ఉన్నారు. ఇప్పుడు సమస్య ఏంటి అంటే, అన్యులలో నుండి వచ్చిన వారు, అంటే వేరు వేరు జాతుల్లో నుండి, కులాల్లో నుండి, మతాల్లో నుండి యేసు ప్రభువుని అంగీకరించిన వారు, వీరు ఎలా ఉండాలి అనేదే ఓ ప్రశ్న. ఇప్పుడు యూదులు అంటారు, మాలాగా మీరు కూడా సున్నతి చేయించుకోండి అంటారు కొంతమంది, అందరూ కాదు. అందుకని అపోస్తలులు దాన్ని ఖండించారు. అది అవసరం లేదు, మీరు ఇలా దేవునికి ఇష్టం లేని కార్యాలు మీరు చేయొద్దు అని ఆ 4 విషయాలు ముందు అధ్యాయంలో మనకు చెప్పబడినట్లుగా చెప్పారు. విగ్రహములకు అర్పించిన వాటిని విసర్జించండి. 2, రక్తం, ఏ జంతువు యొక్క రక్తము మీరు తినద్దు త్రాగద్దు, దాన్ని విసర్జించండి. 3, గొంతు పిసికి చంపిన దాన్ని, అంటే రక్తము చిందించకుండా వధించిన ఏ జంతువునైనా మీరు భుజించవద్దు. 4, జారత్వమును వ్యభిచారమును మీరు విడిచిపెట్టండి. ఇవి వారికి నేర్పించిన ఆజ్ఞలు. వీటికంటే ఇంకెక్కువేం మేము మీద భారంగా మేము పెట్టము. వీటిని అనుసరించి మీరు ఒక పరిశుద్ధ జీవితం జీవించండి అన్నట్లుగా వారికి బోధించారు ప్రియుల. ఇప్పుడు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళొచ్చు. ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు అపోస్తలు నిర్ణయించిన ఈ విధులు గైకొనుటకు వాటిని వారికి అప్పగించారు. ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు? ఇక్కడ పౌలు, శీల వెళుతున్నారు, వీరికి తోడు తిమోతి కూడా వెళుతున్నాడు. 3 కలిసి వెళుతున్నారు ప్రియులారా. పౌలు, శీల కలిసి పరిచర్య చేస్తున్నారు. తిమోతి నమ్మకమైన శిష్యుడు కాబట్టి తిమోతిని కూడా తీసుకొని పౌలు వెళ్తూ ఉన్నారు. 5వ వచనం, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ప్రియులారా, సంఘములు ఇక్కడ విశ్వాసంలో స్థిరపడ్డారు. ఎందుకంటే కలవరం పోయింది. అట్ట చేయాలా, ఇట చేయాలా, అట్టుండాలా, ఇట్టుండాలా. ప్రియులారా, ఈనాడు కూడా సంఘాల్లో ఎన్ని కలవరాలో చెప్పడానికి వెళ్ళారు.
ఒకళ్ళు బాగా ఖర్చు పెట్టి మీటింగులు పెట్టారు, ఇంకోళ్ళు ఇలా పెట్టాలి, అలా పెడితేనే మనది సంఘం, లేకపోతే కాదు. అప్పుడప్పుడు కొంతమంది విశ్వాసులు అంటారు, కుటుంబ ప్రార్థన అంటే అట్ట జరగాలండి, అంతమంది రావాలి, అంత లైటింగ్, అంతమంది. వాళ్ళు అంత ఖర్చు పెట్టారు, నువ్వు అంత ఖర్చు పెట్టగలవా? ప్రియులరా, కొంతమంది వేరే వేరే లోక సంబంధమైన గొప్పలు చూస్తూ ఉంటారు. ఆ స్టేజ్ అంత వేసారు, ఆ డెకరేషన్ అట్ట చేశారు, ఆ లైటింగ్ అట్ట పెట్టారు, ఆ పాంప్లెట్లు అట్టేసారు, వాల్ పోస్టులు అట్టేసారు, నేను కూడా చేయాలి. అప్పు చేసి మరి ఇట్లాగా మీటింగ్లు పెడుతున్న వాళ్ళు లేకపోలేదు. తర్వాత అప్పులు తీర్చడానికి నానా తిప్పలు పడేవాళ్ళు లేకపోలేదు. ఈ మధ్యకాలంలో ఒక దైవజన్ గురించి నేను విన్నాను. ఓ వ్యక్తి అంటండి, ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి పెద్ద కాస్ట్లీ వ్యాన్ ఒకటి తీసుకొచ్చి ఇస్తే, దైవజనుడు అంట దాన్ని వెనక్కి, నాకు ఇది వద్దు, ఇంత విలువైంది నాకు అక్కర్లేదని తిరిగి వెనక్కి పంపించాడట. నాకు వద్దు అని పంపించాడట. ఆయన ఎవరో కాదు, యేసన్న గారు అంటండి. యేసన్న గారి దగ్గరికి ఒక కాస్ట్లీ వ్యాన్ తీసుకొచ్చి, ఇదిగో అయ్యగారు పరిచర్యలో మీరు తిరగండి అంటే, నాకు ఇంత కాస్ట్లీ ఇది నాకు వద్దు అని దాన్ని వెనక్కి పంపించాడు. ఓ సామాన్యమైన చిన్న కారులోనే ఆయన చాలా కాలం తిరిగి స్వార్థ పనిచేశారంట. చూడండి, గమనించండి. పెద్దలు, మన ముందున్న దైవజనులు, పౌలు, వీరందరూ సేవను ఎక్కువ జరిగించారు. ఈ రోజున ఆర్భాటాలు ఎక్కువ కనబడుతున్నాయి, పరిచర్య తక్కువ కనబడుతుంది. ఆత్మలు రక్షించబడాలి, విశ్వాసులు ఉజ్జీవింపబడాలి. విశ్వాసులు ఇన్ని రోగాలు, ఇంత వ్యాధులతో బాధపడుతున్నారంటే సంఘాల్లో ప్రార్థన లేదని దాని అర్థం. ఎవరండి రోగాల్లో బాధపడుతుంది? విశ్వాసులే. స్వస్థతలు అంటున్నారు, కానీ రోగాలు లేని సంఘాన్ని చూడగలమా? రోగాలు లేని విశ్వాసులను చూడగలమా? ఓ విశ్వాసి తన విశ్వాసముతో, ప్రార్థనతో దైవశక్తిని పొందుకొని తనంతట తను స్వస్థత పొందే ఆ విశ్వాసం నేర్చుకునే దినములు చూడగలమా? లేక పలానా పాస్టర్ గారు ప్రార్థన చేయాలా, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేయాలని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూనే జీవించాలి? ప్రియులారా, సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అది అపోస్తలుల బోధ. ఒక విశ్వాసి, కొత్తగా వచ్చినోళ్ళు కూడా, కొత్తగా దేవుని నమ్ముకున్న వ్యక్తి కూడా తాను విశ్వాసములో స్థిరపడి తన కాళ్ళ మీద తను నిలబడాలి. తన ప్రార్థనా జీవితం తనకు రావాలి. తను దేవుని నుండి పొందుకోవాలండి. నువ్వు ఎంతవరకు హెల్ప్ చేస్తావు చెప్పు? ఒక వ్యక్తికి రోగం వచ్చింది, నువ్వు ప్రార్థన చేసి ఇప్పుడు తగ్గింది, రేపు రాదా? మరి రేపు అతనికి ఎవరు సహాయం చేస్తారు? మళ్ళీ నీ దగ్గరికే రావాలి, మళ్ళీ నిన్నే వెతుక్కుంటూ రావాలి. నువ్వు ఎంత దూరం ఉంటే అక్కడ నీ దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇది ఆ వ్యక్తి దేవునిని వెంబడిస్తున్నట్ట, లేక ఈ సేవకుని వెంబడిస్తున్నట్ట? చూడండి ప్రియులారా, స్వస్థత తప్పని నేను అంటలేదు, స్వస్థత చాలా అవసరం కూడా. యేసు ప్రభు చాలా స్వస్థత కార్యాలు చేశారు. కానీ స్వస్థత పొందిన వారికి యేసు ప్రభు ఇచ్చిన వార్నింగ్ తెలిసిన, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు నువ్వు చేసిన పాపాన్ని మరలా చేయొద్దు. చూశారు? కాబట్టి మనం జాగ్రత్తగా విశ్వాసాన్ని నేర్చుకోవాలి. విశ్వాసులందరూ విశ్వాసం నేర్చుకుంటే, ఈరోజు దేవుని నమ్ముకున్న క్రైస్తవులు అనేక మంది ఉన్నారు కదండి. మీరందరూ ఇటువంటి విశ్వాసం నేర్చుకొని ఒక్కొక్క తిమోతిలాగా, ఒక్కొక్క శీలలాగా, ఒక్కొక్క యూదలాగా మీరు కానీ నిలబడగలిగితే సంఘాలు ఎందుకు పెరగవండి? సంఘములు ఎందుకు విస్తరించవు? సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించొచ్చుండెను. చాలా సంఘాల్లో ప్రియులారు విశ్వాసులు ఇలాగే స్థిరపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. కొత్తగా వచ్చినా సరే ప్రార్థనలో పెంచుతున్నారు, వాక్యంలో పెంచుతున్నారు. వారు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేసేలా వీరిని ఎదిగింపజేస్తున్నారు. వీరు దేవుని కార్యాలు చూడటంలో పట్టుదల కలిగి ఎదుగుతున్నారు. అదండి సంఘం. సంఘానికి అటువంటి అనుభవాలు కావాలి. ఏ విశ్వాసి బలహీనుడు కాదు, ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఏ విశ్వాసి ప్రార్థనను దేవుడు త్రోసివేయడు. నీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు ఎవ్వరికి దూరంగా ఉండే దేవుడు కాదండి, మనందరికీ దగ్గరగా ఉండే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు. అందుకే సంఘాలు ఆ దినమున విస్తరించడం ప్రారంభించినాయి. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, ప్రతి విశ్వాసికి తోడుగా ఉన్నాడు. ఆదిమ సంఘంలో బలమైన సేవ చేసిన వాళ్ళు ఎవరో తెలిసిన మీకు? సామాన్యమైన విశ్వాసులేనండి. స్టెఫన్ ఎవరండి? ఒక దైవజనుడా? ఎలాంటి పరిచర్య చేశాడండి. ఆయన ముఖం దేవదూతలాగా వెలిగిపోయిందట. అంటే ఎలాంటి ప్రార్థనాత్మను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు.
ఈ రోజున దేవుని నమ్ముకున్న మనలో అటువంటి ప్రార్థనాత్మ ఉందా? అటువంటి మంట ఉందా? అటువంటి వెలుగు ఉందా? అటువంటి పట్టుదల ఉందా? ఈ రోజున ఆత్మీయ జీవితాన్ని దేనికి మనం వాడుతున్నాం అంటే లోక సంబంధమైన సంపాదన కోసం వాడుతున్నాం. డబ్బులు ఎట్టా గ్యాదర్ చేసుకోవాలి, లేకపోతే ఆర్భాటాలు హంగులు ఎలా చూపించుకోవాలి, లేకపోతే దేవుని యొద్ద నేనేం పొందుకోవాలి, కొత్త కారు, కొత్త ఇల్లు, వీటి మీద ఉన్న తపన దైవ శక్తిని పొందుకునే దాని మీద పెడితే, విశ్వాసములు ఎదిగే దాని మీద పెడితే ఇలాంటి నీ వెంటబడి వస్తాయి అంతే. ప్రియులారా, ఈ రోజున అనేక మంది దైవజనులు ప్రారంభం ఎంత తక్కువలో ప్రారంభించారు, కానీ దేవుడు వారిని బలపరిచినప్పుడు ఎంత ఆశీర్వదించబడుతూ ఉన్నారు. దేవుడు ఇస్తాడండి, దేవుడు ఎవరికి ఇవ్వకుండా ఉన్నాడు. కానీ ఇవన్నీ పొందుకున్నప్పుడు కూడా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, ఇన్నిటిని పొందుకున్నాం లోకపరంగా, ఆత్మీయంగా రేపు పరలోకంలో ఎన్ని పొందుకున్నాం? ఇది కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. భూలోకములో ఎంతైతే విస్తరించామో, ఎంతైతే దీవించబడ్డామో, మనం అడిగినవన్నీ దేవుడిచ్చాడు భూలోకపరంగా. ఆత్మీయంగా పరలోకంలో ఏం సంపాదించుకున్నాం? దేవుని యొద్ద ఉండేలాగా మనం ఏం సంపాదించుకున్నాం? ఇక్కడ ఈ సంఘం అయితే విశ్వాసమందు స్థిరపడి అనుదినం అంటే ప్రతిరోజు లెక్కకు విస్తరిస్తూ ఉన్నాయి. ప్రియులారా, మేము పెరిగిన సంఘంలో ప్రతి ఆదివారం బాప్తీసాలు ఉండేయండి, ప్రతి ఆదివారం. ఎందుకంటే విశ్వాసులు అలా రక్షించబడేవాళ్ళు అంతే. కొత్త కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు, వాక్యం వినేవాడు, మారు మనసు పొందేవారు, రక్షించబడేవారు, స్థిరపడేవాళ్ళు. విశ్వాసం, ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేసేవాడు. సంఘం అనుదినము ప్రార్థన చేయాలి, అనుదినము సువార్త ప్రకటించాలి. అప్పుడు ఆ సంఘం మండుతున్న సంఘం. ఏ సంఘం అయితే సువార్త ప్రకటించదో, అంటే విశ్వాసులు అలా ఇతరులకు సువార్త ప్రకటించేవారుగా తయారు చేయలేకపోతుందో, ఆ సంఘం ఆరిపోయిన సంఘమే కానీ మండుతున్న సంఘం కాదు. విశ్వాసి సువార్త చెప్పాలి, దైవజనుడు సంఘములో సంఘానికి వాక్యం చెప్పాలి, సంఘ విశ్వాసులు బయటకు వెళ్ళి వారు సువార్తను చెప్పాలి. అప్పుడు ఆత్మలు రక్షించబడతారు. వారు మందిరానికి రావాలి, వారు వాక్యం వినాలి, వారు ప్రభువును తెలుసుకోవాలి. యేసు ఎవరో, యేసులో ఉన్న రక్షణ ఎంత గొప్పదో, ఆయన చేసిన బలియాగం ఎంత గొప్పదో, నిత్య నరకం ఎంత భయంకరమైందో, ఎలాంటి స్థితి నుండి దేవుడు విడిపించాడు, ఇవన్నీ తెలుసుకోవాలి. వారు రక్షించబడాలి. ఆ తదుపరి వాళ్ళు కూడా స్వార్థికులుగా మారాలి. ఇదండి సంఘములో ప్రారంభం నుండి జరుగుతున్న క్రమం. ఈ మధ్యలో సైతాన్ వచ్చేసి యేసుప్రభు నమ్ముకుంటే కలిసి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఏవేవో దారి డైవర్ట్ అయిపోతుంది. ప్రాముఖ్యమైన సంఘము యొక్క దృష్టి రక్షణ, విశ్వాసులు అనుదినము లెక్కలో చేర్చబడాలి, విస్తరించాలి, విశ్వాసమందు స్థిరపడాలి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మన ఆత్మీయ జీవితాన్ని విశ్వాసంలో స్థిరపరచుకుందాం, క్రీస్తులో బలవంతులుగా ఎదుగుదాం. మనకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. మత్తయి సువార్త 6:33 ఉంది, మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. నీకేం కావాలన్నీ దేవునికి తెలుసు కదా, దేవుడు నీకు ఇవ్వడా? మీకు ఇంకా ఒక మాట చెప్పనా, మీ కొరకు దేవుడు చాలా సిద్ధపరిచి పెట్టాడట. 1 కొరింథీ పత్రిక 2:9 ఉంటుంది, దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచేనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, నీకు అర్థం కాని గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. అవన్నీ పొందుకున్నట్లుగా విశ్వాసమందు స్థిరపడి కృపలో ఎదుగుతూ ఉండాలి. అటువంటి ఆత్మీయ అనుభవాలు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ప్రారంభంలో ఆదికాల సంఘం ఏ రీతిగా వారి పరిచర్యలు నడిపించారు, పౌలు శ్రమలు కలిగిన చోటికి వెళ్ళినప్పుడు ఎలాంటి నమ్మకమైన శిష్యుని మీరు అక్కడ అప్పగించారు, ఈ విషయాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు తండ్రి. తిమోతి జీవితంలో కొన్ని పాఠాలను బట్టి స్తోత్రాలు. మా జీవితంలో కూడా మేము మంచి పేరు కలిగి నమ్మకస్తులుగా ఉంటే కృప దయచేయండి, మంచి సాక్ష్యం కలిగి ఉంటకు సహాయం చేయండి. ఈ రక్తంలో కడగండి, శుద్ధి చేయండి, మమ్మల్ని దర్శించండి, బలపరచండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి విశ్వాసిని విశ్వాసమందు స్థిరపరచండి, వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించండి, అనారోగ్యాలు ముట్టి బాగు చేయండి. అది ఎటువంటి అనారోగ్యమైన యేసు నామములో తొలగిపోవాలని నాకు ఇస్తున్నాను. బిడ్డల్ని తాకండి నాయన, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి అవసరతలు తీర్చండి, ప్రతి సమస్యలు తీర్చండి. నెమ్మది, సమాధానము, సంతోషము, ఆరోగ్యము బిడ్డలకు దయచేయండి. ప్రభు, ఫైనాన్షియల్గా బిడ్డలు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఆ స్థితి నుండి విడిపించండి. ఆ శాపపు కాడిని కొట్టివేయండి ప్రభు. నీ ఆశీర్వాదాన్ని దయచేయండి, మంచి ఉద్యోగాలు దయచేయండి. బిడ్డలందరినీ, వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించమని, తోడు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడాలని నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8886667676, మరి యొక్క నంబర్ 7075159777.